తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. నీకే స్తోత్రం యేసుక్రీస్తు, నీకే స్తోత్రం యేసుక్రీస్తు, నీకే స్తోత్రం యేసుక్రీస్తు, నీకే స్తోత్రం.
హృదయాంతరంగం నుండి దేవుని వైపు చూద్దాం ఈ సమయంలో. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మౌనంగా ఉండదు. ఆయన్ని మనం స్తుతిస్తూ ఉంటే దేవుని సన్నిధి మన మధ్యలోనికి దిగి వస్తుందనే విషయాన్ని నమ్మాలి. మనం ఎప్పుడైతే ఆయన్ని ఘనపరుస్తూ ఉంటామో సాతాను కోటగోడలన్నీ కూడా కూల్చివేయబడతాయని ప్రభు నమ్మాలి. మనం ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం హృదయాంతరంగా గొప్పగా కేకలు వేస్తూ ఉంటామో ఎరుక గోడలు కూలిపోయినట్టుగా మన చుట్టూ ఉన్నటువంటి పాపపు గోడలన్నీ కూడా కూలిపోతాయని మనం నమ్మవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, రెండు చేతులు అందరు కలిసి హల్లెలూయా మళ్ళొకసారి గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని ఆరాధించు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి దేవుని. ప్రభువా నీకు స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవా, వెలుగైన దేవా, గ్రహించవాక్యమైనటువంటి దేవా నీకు వందనాలు. అంతరంగంలో మీ వైపు చూస్తున్నాం తండ్రి ప్రభా. రెండు చేతులు చాచి ప్రభా మీ వైపు తండ్రి ప్రభా ఎదురు చూస్తున్నాం. మీ వైపు చేతులు చాచి ప్రభా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. పక్షిరాజు అనే రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరుగెత్తుతారు, సొమ్మసిల్లగా నడిచి వెళ్తారని మీ వాక్యం సెలవిస్తుంది. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా వాక్యమైన దేవా, వెలుగైనటువంటి దేవా, దహించు అగ్నిమైనటువంటి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు దేవతలలో మీకు సముడైన వాడు ఎవడును లేడు, ఒకడును లేడు. అందుకే మీ నామలు ప్రతి మోకాలు ఒక్కుతుంది, ప్రతి నాలుక మిమ్మల్ని రక్షకుడుగా అంగీకరిస్తుంది. అందరి మధ్య ఈరోజు మేము మీ మందిరంలో కూడి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. మా ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు. ఇక వాక్య ధ్యాన సమయంలో కూడా మీ నడిపింపును కోరుకుంటున్నాం. మీరే నడిపించండి, మీరు మహిమ పొందండి, మమ్మల్ని అందరినీ బలపరచండి, మీ రాజా వారసులుగా మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ అని గట్టిగా చెప్దాం. దయచేసి కూర్చోండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.
ఈ సమయంలో మీ మధ్యలో ఉండటము ఒక గొప్ప భాగ్యం. ఎందుకంటే అనేక మంది ఉండాలనుకుంటారు, ఉండలేకపోతూ ఉంటారు. అనేక మంది సమయం గడపాలనుకుంటారు, గడపలేకపోతూ ఉంటారు. కానీ దేవుని అనాది సంకల్పంలో ఈరోజు చక్కటి సమయాన్ని దేవుడు మనకిచ్చారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు అనుభవాల్లోంచి నడిపిస్తున్నాడు. కొన్ని అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే అనేక అనుభవాల్లోంచి దేవుడు తీసుకువెళ్తున్నప్పుడు రాబోయే తరానికి ఒక అనుభవాలు, కొంతమంది అనుభవాలు వలన కొంతమంది తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. కొంతమంది ఓడిపోయి జయ జీవితంలో వెళ్ళకుండా జయములో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యము విజయాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంది, కానీ పొందుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనం రాబోయే తరాన్ని కూడా సిద్ధపరచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిగా ఎక్కడైతే మనం తప్పిపోయామో, తండ్రిగా ఎక్కడైతే తప్పిపోతున్నామో, దైవజనులుగా మనం ఎక్కడైతే తప్పిపోతున్నామో, విశ్వాసులుగా మనం ఎక్కడైతే తప్పిపోతున్నామో, యవనస్తులుగా ఎక్కడ తప్పిపోతున్నాం, ఇవన్నీ కూడా రాబోయే తరానికి మనం అందించాలి, మీరు చేయకుండా ఉండటానికి అనే విషయాన్ని ప్రతి ఒక్కరి బాధ్యత సంఘంలో. నా బాధ్యత నేను చేయాలి, మీ బాధ్యత మీరు చేయాలి. అందరము వారి వారి బాధ్యతలు నిర్వర్తించాలి. అప్పుడే సంఘము గొప్ప జయముతో ముందుకు వెళ్ళగలుగుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఉదయకాల సమయంలో ఈరోజు ప్రభు బల్లారని ఉంది కాబట్టి కొన్ని విషయాలు నేరుగా మనం మాట్లాడుకోవటానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చారు. నేను పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వచ్చేద్దామని అనుకుంటూ ఉన్నాను. నేరుగా 1 కొరింథీ 10వ అధ్యాయంలో 3వ వచనం నుండి నేను చదువుతాను. చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 3వ వచనం నుండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించురి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అని మనం చూస్తున్నాం. ఆ బండ క్రీస్తే అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను నేను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆత్మ సంబంధమైనది తిన్నారు, ఆత్మ సంబంధమైనది త్రాగారు. తర్వాత వాక్య భాగంలో ఆ బండలోది తాగింది, ఆ బండ క్రీస్తే అని చెప్పబడుతూ ఉంది. తండ్రి, నీకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన మీ విషయాలు మాట్లాడుకుంటానికి ప్రభా, మీరిచ్చిన ఆత్మ సంబంధమైన ఈ యొక్క ఆవరణమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇవి ఒక తండ్రి ప్రభా వేడుక జరుపుకునేటువంటి ప్రభా తండ్రి ఆ యొక్క స్థలాలు కాదు. ఇక్కడ మేము ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకునే ఇది చక్కటి స్థలమైనందుకై, పరిశుద్ధ స్థలమైనందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ సన్నిధి ఇక్కడ ఉంచండి ప్రభా. క్రీస్తు అనే బండలో ఉండి ప్రభా ఆత్మ సంబంధమైన దాహము లేకపోతే నీరు వారు త్రాగినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మందిరంలో నుంచి దొరికేటువంటి ప్రతి ఆత్మ సంబంధమైనటువంటిది మేము పొందుకోవటానికి మీరు సహాయం చేయండి. ఇక్కడ ఆత్మ సంబంధమైన వరముల చేత మందిరమును మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రం. ఆత్మ సంబంధమైన విషయముల ద్వారా అనేక దీవెనలు పొందుకోవటానికి రాబోయేటువంటి తరము సంఘంలో నుండి ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అందిస్తుండగా మీరే సహాయం చేయండి ప్రభా, నీకు స్తోత్రం. మాట్లాడటానికి కృపను అనుగ్రహించండి ప్రభా. మీరే ప్రభా తండ్రి ప్రభా మీ సిలువచాటును నన్ను మరుగుపరచండి, బిడ్డలందరినీ మరుగుపరచండి ప్రభా. మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా, మాతో సూటిగా మాట్లాడండి ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. మేమందరం జీవితాల్లో
ప్రభువా ఈ లోకంలో ఎన్నో సంపాదించుకుంటున్నాం, కానీ యేసు ప్రభు లేకుండా మాత్రం మా జీవితాలు ఉండకూడదు ప్రభువా, నీకు స్తోత్రాలు. కాబట్టి ఈ ఆరాధన సమయం ఆత్మ సంబంధమైన దీవెనల చేత కుటుంబాలను నింపమని ప్రార్థన చేస్తూ, ప్రభువా నా పెదవులను కాల్చండి, నా తలంపుల ఆలోచనలని కొట్టివేయండి. మీ యొక్క పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆలోచనలు తలంపుల చేత నడిపించండి, మీరు మహిమ పొందండి. ఈ సమయం అంతా కూడా మీ చేతులకి అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో చాలాసార్లు మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథం గొర్రెపిల్ల రక్తం గురించి మాట్లాడుతూ చాలా అనేక సందర్భాల్లో కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. అలాగే మనము 1 కొరింథీ 11వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూడగలిగితే 30వ వచనంలో, ఇందువలననే పైన చూస్తే ప్రభువు 29వ వచనం, ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎందుకు ఇవి చూస్తూ ఉన్నామంటే, చాలాసార్లు కొన్ని మన జీవితంలో వచ్చినటువంటి శ్రమలు మనం చూస్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి వచ్చినప్పుడు అవి అధిగమించడానికి శక్తి కూడా ఆత్మ సంబంధమైన దేవుడు మనకిస్తూ ఉంటాడు. అలాగే శరీర సంబంధమైనటువంటి బలహీనతలు మన జీవితంలో ఉన్నప్పుడు, శరీర సంబంధమైనటువంటి యొక్క బలహీనతలను అధిగమించడానికి శరీరానికి శక్తి సరిపోవట్లేదు. శరీర సంబంధమైన పాపం వలన వచ్చినప్పుడు శరీర సంబంధమైన శక్తి లేకపోతే బలము అవి అధిగమించడానికి సరిపోవట్లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సమయం. అందుకే చాలాసార్లు చాలామంది రోగగ్రస్తులుగా ఉంటూ బలహీనులై కృషించి కృంగిపోయి చనిపోతూ ఉంటారు. చాలామంది అందుకే మీలో రోగగ్రస్తులను అయి ఉన్నారు, ఇంకా చాలామంది నిద్రించి ఉన్నారని మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకునేటప్పుడు శరీర సంబంధమైన విషయాలు ఒక్కొక్కటిగా మనము మన జీవితంలోంచి విడిచిపెట్టుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక తల్లి లేకపోతే ఒక స్త్రీ, ఒక ఇంటి యజమానురాలు ఇల్లు ఊడుస్తూ ఉంటే ఒక్కొక్కటిగా ఊడ్చుకుంటూ పోగు చేసుకున్నట్టుగా ఉండాలి ఆత్మీయ జీవితం. కనిపించినా కూడా వదిలేద్దాం అన్నట్టుగా ఉంటే నువ్వు అజ్ఞానిగా ఉంటున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించేటప్పుడు శరీర సంబంధమైనటువంటి జీవితము ఒక్కొక్కటిగా తీసివేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఇవి తీసుకుంటూ ఉంటామో శరీర సంబంధమైనటువంటి యొక్క క్రియలు మన జీవితంలో ఒక్కొక్కటిగా తీసేసుకుంటూ ఉంటామో ఒక్కొక్క బలహీనత మనలోండి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం పొందుకోగలుగుతామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో దేవునికి అనాలోచితముగా ప్రభువు శరీరం అని వివేచింపక తినటానికి ప్రయత్నం చేస్తున్నాం, త్రాగటానికి ప్రయత్నం చేస్తున్నాం, చాలాసార్లు శరీర సంబంధమైన కార్యాలు చేస్తూ ఉంటాం, వాక్యం చదువుకుంటూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ బలలో చేయి వేసి తినటం గురించి నేను మాట్లాడలేదు. వాక్యము చదువుతున్నారు, శరీర సంబంధమైన కార్యాలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, శరీర సంబంధమైన పాపాలను చేస్తున్నాం. ఈ రెండింటి మధ్యలో రోగులుగా ఉంటూ మరణిస్తూ ఉంటే ఈ సమయంలో దేవుడు ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే, చదువుతూ ప్రార్థన చేస్తూ ఇంకా పాపంలో ఉంటే దయచేసి బయటికి రండి, మిమ్మల్ని రోగముల నుంచి విడిపిస్తాను, మరణంలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అని చెప్పగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి చేస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలాసార్లు ఎవరు పాపంలో పుట్టినా కూడా దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, అందరూ పాపంలో పుట్టారు, అందరూ తల్లిని గర్భంలో పుట్టినప్పుడే పాపులుగా పుడుతున్నారు, కాబట్టి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని మన వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. ఈరోజు ఒకటి విషయం మాత్రం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో పాపముని తొలగించుకోవటానికి యేసు ప్రభు ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. చాలాసార్లు సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మీలో ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చాలాసార్లు మనలో సాతాను ఉండటాన్ని బట్టి కొన్నిసార్లు మనం సాతాను కార్యాలు చేయడానికి కొంతమందిని ప్రేరేపిస్తూ ఉంటాం. పర్వాలేదు పద మనం సినిమాకి వెళ్దాం, పర్వాలేదే మనం షికారుకి వెళ్దాం, పర్వాలేదే మనం సినిమాకి వెళ్దాం, త్రాగటానికి వెళ్దాం, వ్యభిచారం చేయడానికి వెళ్దాం, డబ్బులు సంపాదించడానికి వెళ్దాం, మోసం చేయడానికి వెళ్దాం అని ఎంతమంది ఇక్కడ పెద్దగా అయిపోయినటువంటి చాలామంది ఎంతమంది జీవితాల్ని ఆత్మీయంగా పాడు చేసాం మనం.
ఆత్మీయంగా మనం ఎంతమంది జీవితాన్ని పాడు చేసాం ఒకసారి ఆలోచించగలిగా. సాతానుడు అంటాడు, ఎవరైనా తాగుతున్నప్పుడు పక్కనోడు మంచివాడు క్రిస్టియన్గా పెరిగినటువంటి వాడు తాగబంటే వాడు మొదటి కొన్నిసార్లు ఏం చెప్తాడంటే, నేను తాగకూడదు 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 అని చెప్తూ వస్తాడు. పర్వాలేదురా 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 అంటాడు సాతానుడు. పాపం చేయకూడదు 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 అని చెప్తాడు సండే స్కూల్ బిడ్డలు కాబట్టి వాళ్ళకి తెలుసు చేయకూడదని. కానీ వీడేమంటాడంటే పర్వాలేదురా పర్వాలేదురా పర్వాలేదు. ఏంటి పర్వాలేదు పర్వాలేదు అనుకుంటూ ఒకరోజు వాడి నోట్లో పెట్టి తోస్తారు. వీడు అనుకుంటాడు, ఒక్కసారి తాగాను కదా ఇంకొకసారి తాగుదాం ఇంకొకసారి తాగుదాం. ఇలా 2-3 సార్లు తాగి 2-3 సార్లు పాపం చేసిగానే సాతానుడు ఏమంటాడు తెలుసా, ఇంకా వీడు తాగుడు మొదలు పెట్టాడు. వీడు తాగుబోతూ ఇక్కడ పాడకూడదు, వీడు తాగుబోతూ వీడు ఇక్కడ పాడకూడదు, వీడు తిరుగుబోతూ ఇక్కడ మా వాక్యం చదవకూడదు, వీడు ఇక్కడ వాక్యం చెప్పకూడదు, వీడు వాక్యం చెప్పడానికి పనికిరాడు, ఇక్కడ కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి పనికిరాడు, ప్రొజెక్టర్ ఆపరేట్ చేయడానికి పనికిరాడు, సంఘంలో పనిచేయడానికి పనికిరాడు, సంఘంలోకి రావడానికి పనికిరాడు అని వాడి మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది సాతానుడు. ఇది జరిగేటువంటి క్రమం. సంఘము పాడిపోయేటువంటి దాంట్లో ఇది ఒక క్రమము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను పడినటువంటి కుతంత్రాలలో, అనేకమైనటువంటి కుతంత్రాలలో ఇది కూడా ప్రాముఖ్యమైనటువంటి కుతంత్రం. అందుకే చాలాసార్లు నేను తెలియకుండానే ఆ ఊబిలోకి వెళ్ళిపోయాను, తెలియకుండానే ఇరుక్కుపోయాను, తెలియకుండానే అన్యాయం చేయబడ్డాను, నేను ఎలాగ బయటికి రాగలను అని చాలామంది మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు నేను వింటూ ఉన్నప్పుడు నేను ఒక కుటుంబాన్ని దర్శించాను. ఆ కుటుంబంలో వాళ్ళు చెప్తున్నారు, కాలేజ్ టాపర్ ఇంజనీరింగ్ అమ్మాయి, వాళ్ళ ఇంటికి వస్తూ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి, అనేక డబ్బులు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి, మేస్త్రి, పెళ్ళైపోయినటువంటి వాడు, కాలేజ్ టాపర్ అమ్మాయిని భ్రమపరిచి కళ్ళు గంతులు గుడ్డితనం కలుగజేసి తీసుకుని వెళ్ళిపోయాడు. కుటుంబానికి ఎంత దుఃఖం ఒకసారి చూడండి. ఒక్కసారి చూడండి కుటుంబానికి ఎంత దుఃఖమో, ఎంత మోసగాడో సాతానుడు ఒకసారి ఆలోచించండి. నీతో పాటు నీ పక్కనే ఉండి భోజనం చేసినటువంటి వాడు కూడా నిన్ను మోసం చేయగలిగే స్థితిలోనికి సాతానుడు తీసుకెళ్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి, అక్కడ జ్ఞాపకం చేసుకోండి. వాడు సాతానుడు రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడై అపవాది త్రోయబడి ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అని చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో. ఇది జరగబోయేటువంటి విషయాలు. వాడు పడద్రోయబడ్డాడు అని ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. దానికంటే ముందు ఈరోజు మనం చూస్తే వీడు రాత్రింబగళ్ళు కూడా మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడై ఉన్నాడు. ఈరోజు మీరు ఎప్పుడైనా చూసారా, శ్యాంబాబు మోసగాడు అని నేరం మోపుతుంది, శ్యాంబాబు అబద్ధికుడు, శ్యాంబాబు సంఘ కాపరికి తిరుగుబాటు చేసేవాడు, వీడు పనికిరాడు, రకరకాల నేరారోపణ, వీళ్ళ కుటుంబానికి అన్యాయం చేశాడు నేరారోపణ, వీడు చెప్పడానికే పనికొస్తాడు నేరారోపణ, వీళ్ళు పాడటానికే పనికొస్తారు, వాయించడానికే పనికొస్తారు, వీళ్ళు ఏది కూడా సాక్ష్యం లేదు, నేరారోపణ చేస్తూనే ఉంటాడు. ఈరోజు సంఘం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంలోనికి మనం వస్తున్నాం. హలో, అందరం వాక్యం అయిపోయాక అందరం కలిసి ఆడుకుందాం చిన్న పాపతోటి. కొద్దిసేపు పాపగా కూర్చోండి. నేరారోపణ చేస్తుంటాడు. ఎవడు నేరారోపణ చేస్తున్నాడంటే దేవతలలో 3వ భాగాన్ని నెట్టివేయబడి పడద్రోయబడినటువంటి సాతాను వాడు సమూహము. నీ గురించి నేరారోపణ చేసే వాళ్ళలో 3వ వంతు దేవదూతలుగా ఉండి పడిపోయినటువంటి వారు దేవుని ఎదుట ఎప్పుడు శ్యాంబాబు శ్యాంబాబు శ్యాం మోసగాడు అబద్ధికుడు. ఇదే ఇక పద్దాక ఇదే. ఈరోజు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు చెప్పే మాట, ఈయన నా గొర్రె పిల్ల రక్తములో. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది 12వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి 11వ వచనంలో, 12వ అధ్యాయం 11వ వచనంలో, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి
వానిని జయించి ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు అనే మాట మనం 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని రక్తం యొక్క ప్రాముఖ్యతలోనికి మనం రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని రక్తమును బట్టి, గొర్రె పిల్ల రక్తమును బట్టి, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎంతమంది ఇక్కడ చాలాసార్లు మోసగించబడ్డారు అనేది మీకు తెలియదు. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు కొంతమంది బ్యాప్టిజం తీసుకుంటా అని చెప్తున్నారు. వెంటనే సాతాను అంటాడు, ఇప్పుడే అవసరం లేదు, నీకు మస్తు టైం ఉంది, నీకు చాలా టైం ఉంది, స్కూల్ అయిపోవాలి, కాలేజ్ అయిపోవాలి, ఇంజనీరింగ్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, పెళ్ళి కుదిరేటప్పుడు నువ్వు బ్యాప్టిజం తీసుకుందో. ఎన్నిసార్లు ఇలాగ చెప్పుంటుంది సాతాను. చాలామందికి చెప్పింది, నాకు కూడా చెప్పింది అట్లా. కానీ నేను మా ఇంట్లో ఎదురించి బ్యాప్టిజం తీసుకున్నాను. నేను దేవుని సన్నిధికి రావటానికి ఈరోజు చాలామంది ఎదిరించినట్టుగా కనపడరు. కానీ వాళ్ళు తినాలనుకున్నప్పుడు, తిరగాలనుకున్నప్పుడు ఎదిరించి వెళ్తూ ఉంటారు. బ్యాప్టిజం దగ్గర మాత్రమే ఏదో రీజన్స్ చెతుకుతూ ఉంటారు. సాతాను ఇలాగా చేయగలుగుతుంది. కానీ గొర్రె పిల్ల రక్తమును బట్టి జయించగలుగుతామనే విషయాన్ని సంఘంలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనం ఓడిపోతున్నామో తెలుసా? దేవుని గొర్రె పిల్ల రక్తము మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన వ్యక్తి బిడ్డల జీవితాల్లో దేవుని రక్తంకి దూరంగా ఉన్నాం కాబట్టి ఓటమినే మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రతి కుటుంబంలో ఎప్పుడైతే దేవుని రక్తం ఉండదో గొడవలు చూస్తాం, పాపము చూస్తాం, దేవునికి అయిష్టమైన కార్యాలు చూస్తాం, తప్పిపోయిన పరిస్థితులు చూస్తాం. ఇలాగే మందిరంలో కూడా మనం అనేక సందర్భాల్లో మన కుటుంబాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు విక్టోరియస్ లైఫ్ కలిగి ఉండాలని ఆశపడతారు. ఎవ్రీబడి వాంటెడ్ టు బి విక్టోరియస్. ప్రతి ఒక్కరూ జయము పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఉద్యోగంలో జయము, చదువులో జయము, వారి ఆటల్లో జయము, వారి కుటుంబ వ్యవస్థలో జయము, వారి ప్రేమలో జయము, వారు నడిచే నడవడిలో జయము, వారి యొక్క సంపాదనలో జయము చూడాలనుకుంటారు. కానీ ఇవన్నిటికీ ఉన్న రహస్యాన్ని మర్చిపోతారు. కష్టపడతారు, చెమటోడుస్తారు, మోసం చేస్తారు, దొంగతనం చేస్తారు, అబద్ధం చేస్తారు, కుటుంబాన్ని పతనం చేస్తారు. కానీ దాంట్లో అనుకుంటారు జయం వచ్చిందని. కానీ వాళ్ళు అనుకోరు వారి పక్కనే మృత్యువు వారి పక్కన ఉంటుందని ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. వారి పక్కనే పాపం ఉన్నప్పుడు మరణము వారి పక్కనే ఉంటుందని ఎవరు గుర్తుంచుకోలేకపోతున్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకటి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో దేవుడు లేకుండా జయము లేదు. ప్రకటన గ్రంథం అదే చెప్తుంది. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి మాత్రమే వారు జయించి ఉన్నారు. కోట్లు సంపాదించుకుని మిద్దలు మేడలు కట్టుకుని మనలాగా మనం అందరం హ్యాపీగా ఉన్నట్టుగా ఉంటే జయముందని అనుకుంటున్నారేమో. భూలోకంలో భ్రమలో ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. బంగారు ఆభరణాలు ధరించినప్పుడు సంతోషంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, ఏమీ లేదని భ్రమలో ఉంటున్నావేమో. నువ్వు ఓడిపోయిన వాడివే, ఓడిపోయిన దానివే, కానీ జయ జీవితంలో లేవు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చదువుకున్నాను, నాకు మంచి సామర్థ్యత ఉంది, జ్ఞానం కలిగిన దానని అనుకుంటూ నాకేంటిలే అనుకుంటున్నావేమో. నువ్వు ఓడిపోయే అంచుల్లో ఉన్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాకేంటి ఎత్తుగా ఉన్నాను, బలంగా ఉన్నాను, అందంగా ఉన్నాను అని అనుకుంటున్నావేమో. భ్రమలో ఉన్నావు. గొలియాతు నీకంటే బలవంతుడు, గొలియాతు నీకంటే ఎత్తు కలిగినటువంటి వాడు, గొలియాతు నీకంటే యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. కానీ దేవునికి విరుద్ధంగా వచ్చినప్పుడు మరణముకు దగ్గరున్నాడు. దావీదు జీవము దగ్గర ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని బిడ్డలు రక్తము ఎవరి జీవితంలో అయితే వారు రక్తము చేత, గొర్రె పిల్ల రక్తములో వారి జీవితాన్ని కడుక్కుంటారో వారు జయములో ముందుకు వెళ్తూ ఉంటారు. వారు మరణమైన వారి మరణం దగ్గరికి వెళ్తే వారు జయములోనే ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ మరణ భయము వారు దాటి వెళ్తూ ఉంటారు. జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వీరులు జయ జీవితం పొందుకోవడానికి కారణాలు కొన్నే ఉన్నాయి అని మనం అనుకుంటే, చాలామంది సక్సెస్ఫుల్ మెన్ అని యూట్యూబ్ ఓపెన్ చేస్తే సక్సెస్ఫుల్ హస్బెండ్ అని చూస్తే, సక్సెస్ఫుల్ వైఫ్ అని చూస్తే, సక్సెస్ఫుల్ స్టూడెంట్ అని చూస్తే, హౌ దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ అంటే వాళ్ళు చెప్పే అన్ని కూడా ప్రపంచ సంబంధం, లోక సంబంధమైనవే చెప్తారు.
How can a man be happy? How can a woman or a girl can be happy? ఇవన్నీ పిచ్చి మాటలు చెప్పేటువంటి యూట్యూబ్లో నేను చూస్తూ ఉంటాను. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఏదో దొరికిపోతే తవ్వుతూ ఉంటాం, ఏమి ఉండదు. వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నిజమైన సంతోషము, నిజమైన విజయము, నిజమైన జయోత్సాహము గొర్రె పిల్ల రక్తము ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. It is only possible with the blood of Jesus Christ. అందుకే ఈరోజు మనం ప్రభు బలలో పాలు పొందేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, దేవుని యొక్క గొర్రె పిల్ల రక్తము చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోషువ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. నేను ఈరోజే గత వారంలో మనం చూసినటువంటి గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు. చాలాసార్లు ఎవరైనా చనిపోతున్నారు అన్నప్పుడు యూజువల్గా అంబులెన్స్ వస్తుంది, 108 వస్తుంది, కుయ్యి అని మోగుతూ వెళ్తుంది. అన్ని వెహికల్స్ పక్కకు జరిపేస్తారు. బై ద టైం అంబులెన్స్ హాస్పిటల్ వెళ్ళేటప్పుడు ఆ పేషెంట్ బ్రతకొచ్చు, లేకపోతే చనిపోవచ్చు. హీ కెన్ బిఫోర్ చనిపోయే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, బ్రతికి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళొచ్చు, ఏదన్నా జరగవచ్చు, ఐసీయూకి వెళ్ళొచ్చు. ఒకటి హిస్టరీలో, ఇన్ ద ఇండియన్ హిస్టరీలో మెట్రో ట్రైన్ని ఆపేసి ఒక గుండెను తీసుకుని అపోలో హాస్పిటల్కి తీసుకుని రాగలిగిన ఒక సన్నివేశాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన హార్ట్ని తీసుకోవాలి, కామినేని అక్కడ ఎల్బీ నగర్ దగ్గర నుంచి అది అపోలో హాస్పిటల్కి తీసుకురావాలి. బై రోడ్ తీసుకొస్తే టైం సరిపోదు. వెంటనే అనేక మంది కోఆర్డినేషన్ తోటి అనేక సమూహములు కలిశారు, అనేక మంది మాట్లాడుకున్నారు యుద్ధ ప్రాతిపదికన. వారు వెంటనే అందరూ స్పందించారు. అందరూ కూడా యాక్టివ్గా ఇమీడియట్గా వార్ ఫూటింగ్ మీద యుద్ధ ప్రాతిపదికన మెట్రో ట్రైన్ ఇంకా ఆపకుండా, మెట్రో కదిలినది మొదలుకొని అపోలో ఏరియాకి రీచ్ అయ్యే వరకు కూడా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు అది ఆపకుండా ప్రయాణం కొనసాగించింది. డాక్టర్స్ దాని పక్కనే ఉండి యాంగ్జైటీతో, ఆతృతతో నా గుండెను పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. కెన్ వి రీచ్ ద ప్లేస్, కెన్ వి రీచ్ ద డెస్టినేషన్ అని ఎదురు చూస్తున్నారు. అక్కడ హాస్పిటల్ సిబ్బంది అంబులెన్స్ రెడీగా చేసుకున్నారు, డాక్టర్స్ రెడీగా ఉన్నారు, ఆపరేషన్ థియేటర్ రెడీగా ఉంది, హార్ట్ ఇవ్వాల్సినటువంటి పేషెంట్ సిద్ధంగా ఉన్నాడు, అందరూ రెడీగా ఉన్నారు. ఆన్ టైం మెట్రో తీసుకెళ్ళింది. వెంటనే దాన్ని మార్చారు, తీసుకువెళ్ళారు. ఆయన హార్ట్ వేయించుకున్నాడు, ఆయన నడవటం కూడా జరిగింది వెంటనే. ఇవన్నీ మానవులు చేసేటువంటి కార్యాలు, దేవుడు చేసేటువంటి కార్యాలు విందాం. వెన్ ఎ మ్యాన్ కెన్ స్టాప్ మెట్రో ట్రైన్. ఆంటీ చెప్తూ చాలా సందర్భాల్లో ఒక ఆమె ఫ్లైట్ ఎక్కింది, భగత్ సింగ్ అంకుల్ కింద ఉన్నారు, లేట్గా వచ్చాడు, ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఒక ఆమె గొలుసు కోసం మళ్ళీ తిరిగి వచ్చింది. దిస్ హ్యాపెన్స్ విత్ గాడ్స్ చిల్డ్రన్. ఆమె వచ్చింది, కొన్ని డబ్బులు ఇచ్చింది, రిచ్ ఉమెన్ కాబట్టి వచ్చింది అని వింటూ ఉన్నాం. ఈరోజు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, జయ జీవితం పొందుకునే గొర్రెపిల్ల రక్తం కలిగినటువంటి బిడ్డల జీవితంలో దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు మనం వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఏం చేస్తాడు దేవుడు అని మనం చూస్తే, యెహోషువ మొన్న 10వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో మనం చూస్తే చాలా చక్కటి మాట మనం చూస్తూ ఉంటాం. అక్కడ 10వ అధ్యాయం 12వ వచనంలో, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము. వాట్ ఎ గ్రేట్! అసలు ఎట్లా ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, భూమి సృష్టించబడినప్పటి నుంచి కూడా మనం చూస్తే సూర్యుడు ఆగిపోలేదు, చంద్రుడు ఆగిపోలేదు. ఈరోజు మెట్రో ట్రైన్ ఆపితేనే మన ముందు ఒక గొప్ప అద్భుతంగా ఉంది. ఈరోజు యేసు ప్రభు ఆ రోజు చూస్తే ఆయన ఎర్ర సముద్రం అని ఆపాడు, యోర్దానును ఆపాడు, సూర్యుడు చంద్రుడిని ఆపాడు. ఎందుకంటే టు సేవ్ హిస్ చిల్డ్రన్. శత్రువుల భయం నుండి విడిపించడానికి దేవుడు అద్భుతాన్ని చేయడానికి ప్రారంభించాడు. ఎందుకంటే వారు గొర్రె పిల్ల రక్తము చేత కడగబడినటువంటి వారు, నా ప్రియ సహోదరి సహోదరుడు. అందుకే మనం చూస్తూ ఉన్నప్పుడు ఇందాక చదువుకున్నట్టు వారు మేఘములో వెళ్తూ ఉన్నారు, మేఘములో వారు బాప్టిజం తీసుకున్నారు, ఆత్మ సంబంధమైన ఆహారము తిన్నారు, ఆత్మ సంబంధమైన నీరు తాగారు, బండలో నీరు తాగారు. ఆ బండ
క్రీస్తే అని మనం చూస్తూ ఉన్నాం. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. బండ తాగారు, బండలోంచి తాగినటువంటి ఆ బండ యేసు క్రీస్తే అని మనం చూస్తూ ఉన్నప్పుడు పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు ఆ బండకున్నటువంటి ప్రాముఖ్యత, గొర్రెపిల్ల రక్తములో ఉన్నటువంటి ప్రాముఖ్యత. భక్తుడైనటువంటి యోహాను తెలియజేస్తున్నటువంటి చూసేటువంటి మాటలు మనం వింటే, కెన్ ఎనీ క్రిస్టియన్స్ డ్రాప్ ఫ్రమ్, ఏ క్రైస్తవుడైనా ఈ రక్తమును చేత కడగబడకుండా ఇంకా ఆగగలుగుతాడా? పరిగెత్తుకుంటూ 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 వెళ్ళి, నేను పేతురు స్వరము విన్నాను అని రోడే చెప్తోంది. పరిగెత్తుకుంటూ 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 వెళ్ళి దేవుని కార్యాలు చేసేటువంటి బిడ్డల కోసం దేవుడు చూస్తున్నాడు. ఈ యొక్క సంఘంలోంచి జ్ఞాపకం చేసుకోవాలి. యెహోషువతో దేవుడు ఉన్నాడు కాబట్టి దాదాపు యెహోషువ గ్రంథంలో 12వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, యెహోషువ 12వ అధ్యాయం చివరి వచనం, చివరి మాట చూస్తే, ఆయన 31 రాజుల మీద జయము పొందుకున్నాడని మనం చూస్తాం. 31 కింగ్స్, 31 రాజుల మీద ఆయన జయము పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన మోషే చెప్పిన దాని అంతటి ప్రకారము చేసుకుంటూ వచ్చేవాడంట యెహోషువ. మోషే చెప్పినటువంటివన్నీ కూడా ఆయన వెంబడిస్తూ వచ్చేవాడంట. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క మందిరంలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు చెప్పిందల్లా కూడా మనం వెంబడించుకుంటూ రావాలి, చేసుకుంటూ రావాలి. ఇదే జయ జీవితానికి ఒక ప్రారంభము. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేను ఇక్కడ కొంతమందిని అడగాలని ఆశపడుతున్నాను. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఎంతమంది పిల్లలంటే అటు ఇటు చూస్తుంది లీనా. పిల్లలు లేరు కదా, నేను అడుగుతున్నాను. కానీ రూత్, ఎంతమంది సిస్టర్ మీకు పిల్లలు? రూత్ కూడా లీనా వయసులో ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలంటే ఏం చెప్పేది? సిగ్గుపడేది కదా. చేయండి, పెళ్ళి కాకముందే అడుగుతున్నాడు పిల్లలని అడుగుతాడు. ఒకటి ఎక్కడి నుంచి వచ్చారు నీకు పిల్లలు రూత్ అని అడిగితే ఏం చెప్తుంది? ఏమని చెప్తారు? రూత్ దేవుడిచ్చాడంట, దేవుడిచ్చాడంట. లీనా కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత అడిగితే ఎక్కడి నుంచి వచ్చినాయి లీనా పిల్లలు ఇదంతా అంటే దేవుడిచ్చాడని. ఎక్కడున్నారు వాళ్ళు అప్పుడు పిల్లలు అంటే, అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు పిల్లలు అంటే నాలోంచే వచ్చారు. అంటే నీలో దాచబడినటువంటివి చాలా ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ హిడెన్ ఇన్ అవర్ బాడీ. జ్ఞాపకం చేసుకో, ఎన్నో దాచబడి ఉన్నాయి. యెహోషువకి రోషం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు లోపల దాచిపెట్టి ఉంచాడు. దావీదుకి గొల్యాతుని ఎదిరించడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దాచబడి ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరుకి ఎక్కడుంది ధైర్యమో? ఎక్కడుంది? ఆమెలో దాచబడి ఉంది. అరే ఏంటి పోయి అన్నీ కూడా దాచబడే ఉంటాయి క్రైస్తవులకి. దేవుని బిడ్డలకి అన్నీ కూడా వారి లోపటి నుంచి బయటకు వస్తాయి. జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి పిల్లలు లేరు, 90 సంవత్సరాలు దాటిపోతుంది. కానీ పిల్లలు వస్తారని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము నమ్మాడు, శారా నమ్మలేదు. కానీ ఎక్కడ దాచిపడి ఉంది? శారాలోనే దాచిపడి ఉంది. ఇట్ ఈస్ హిడెన్ ఇన్ సారాస్ వూంబ్. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుని గొర్రె పిల్లలు ఒక్కసారి మనం కడగబడితే వి విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదపు ద్వారములను మనము పొరలేటట్టు, బయటికి వచ్చేటట్టు మనము ఆహ్వానించుకోగలుగుతాం. అదే గొప్ప జయానికి నాందిగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక పాపి రక్షించబడి దేవుని రక్తం చేత కడగబడతాడో, దెన్ స్టార్ట్స్ ద ఓపెనింగ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, డోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదపు ద్వారములు తెరవబడుతూ ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక రోజు కోసం దావీదు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన అభిషేకించబడ్డాడు, ఒక దినాన రాజు కాబోతున్నాడు. ఇది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, సమూయేలుకి తెలుసు, దావీదుకి తెలుసు వీళ్ళు రాజు కాబోతున్నాడు. అలాగే యోసేపుకు తెలుసు, వాళ్ళ అన్నలు ఒక రోజు ఆయన ముందు పడుకోబోతున్నారని, ఆయన అన్నలు వచ్చి సాష్టాంగ పడబోతున్నారని యోసేపుకి ముందుగానే తెలుసు. చూడండి, ఇవన్నీ ఎలాగ తెలుస్తున్నాయి? దానియేలుకి కూడా తెలుసు, ఆయన అనేక శ్రమలు పొందబోతున్నాడని ఆయనకు తెలుసు. రాజు మర్మము ముందే తెలుసు ఆయనకి, ఎందుకంటే ఆయనలో దేవుడు అలాంటి ద్వారాల్ని తెరిచాడు.
ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, గుడ్డోళ్లాగా బ్రతకొద్దు ఆత్మీయ జీవితంలో. దేవుడు నీ కడుపులో ఉన్నటువంటి జీవ జలపు ఊట అయిన ఆ బండ క్రీస్తు నీలో ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఊటలో ఇది త్రాగటం నేర్చుకోవాలి. అందరు కూర్చోవాలి దయచేసి, త్వరగా కూర్చోవాలి. అందరు కూడా ఊరికి అటు ఇటు తిరగొద్దు. ఇంకా మీరు ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ చేసి చూశారు. చాలా రోజులు అయిపోయాక ఏంటో వాసన వస్తుందని డోర్ తీసి చూస్తే లోపల అనేకమైనటువంటి కుళ్ళిపోయిన కళేబరాలు ఉన్నాయంట. ఎప్పుడో చనిపోయినటువంటి శవములు వడివి కనబడి వాసన వస్తుందంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ఘోర పాపివైనా, ఎంత నీ జీవితంలో కంపు కొట్టేటట్టున్నా, ఎంత నీ జీవితంలో సాతానుడు నిన్ను మోసం చేసి నీ మీద నేరారోపణ దేవుని ఎదుట చేసిన గొర్రె పిల్ల రక్తములో నువ్వు కడుక్కోగలిగితే నీ జీవితంలో ఒక జయ జీవితానికి నువ్వు ప్రారంభాన్ని ఇవ్వబోతున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో వారందరూ కూడా జయ జీవితంలో ముందుకు వెళ్ళబోతున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఎంత మంచి దేవుడు మనకున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోహాను సువార్త ఇందాక చదువుకున్నట్టుగా 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎంత మంచి దేవుడు మనకున్నాడు జ్ఞాపకం చేసుకోండి. ఈ గొర్రె పిల్ల ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, వధింపబడినట్లుండి నా గొర్రె పిల్ల వారి మధ్య నిలిచి ఉండటము ఆ యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అమ్మా నా పాపం మోసుకెళ్ళగలుగుతావు అమ్మా నీవు అని ఎవరైనా కొడుకు తల్లిని అడిగితే ఏం చెప్తుంది? ఏమోరా 9 మాసాలు అయితే మోసాను కానీ నీ పాపం నేను మోయలేను అని చెప్తుంది. డాడీ నన్ను బాగా చదివించావు, నా పాపాలు నువ్వు మోసుకెళ్ళగలుగుతావా? నేను నా పాపాలు మోసుకోవటమే కష్టంగా ఉంది, నీ ఎక్కడ మోసుకెళ్ళగలుగుతాను అని చెప్తూ ఉంటారు. ఊరికే డిస్టర్బెన్స్ భయ ఇవన్నీ కూడా తొందరగా కూర్చోబెట్టండి అందరు కూడా. నేను వాక్యం చెప్పేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ట్రై టు ఫాలో దట్. ఎందుకంటే వాక్యం ఇట్లా చెప్తూ ఉన్నప్పుడు ఒక డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది. ఓకే, ఆత్మ కార్యాలు జరగాల్సినటువంటి సందర్భంలో ఆగిపోతూ ఉంటాయి. ఏమవుతుంది చెప్పండి? చిన్నగా కూరలో కొద్దిగా స్టవ్ మీద పెట్టి మర్చిపోయి కొద్ది పక్కకి వెళ్తే ఏమవుతుంది? మాడిపోతే నేను నాలాంటి ఏం చేస్తానంటే కూర తీసుకెళ్ళి చెత్తలో పడేయని చెప్తాను. నేనైతే టేస్ట్ లేకపోతే మాడిపోతే అసలు పక్కన పడేయమని చెప్తాను. ఆత్మీయ జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆ సమయం, దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. నీ డబ్బుల గురించి చాలా జాగ్రత్తగా ఉన్నావే, నీ ఆస్తుల గురించి జాగ్రత్తగా ఉన్నావే, ఏదన్నా పోగొట్టుకుంటే దాన్ని దేవులాడి పొందుకునే వరకు జాగ్రత్తగా ఉన్నావే, సంఘంలో ఉన్నటువంటి ఆత్మల గురించినటువంటి జాగ్రత్తగా నువ్వు లేకపోతే ఆత్మీయ జీవితంలో నువ్వు చాలా చాలా కొద్ది స్థితిలోనే నువ్వు ఉన్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా ఆత్మీయ స్థితిలో జాగ్రత్తగా సంఘంలో లేకపోతే మీరు చాలా ఆత్మీయ స్థితిలో ఎదగవలసినటువంటి వారై ఉన్నారు. ఏదో చెప్తాడులే, నేను అక్కడ మాట్లాడుకుంటా, నువ్వు ఇక్కడ మాట్లాడుకుంటా తిరుగుతా అంటే ఇట్ ఈస్ ఎ కేర్లెస్నెస్, రెక్లెస్నెస్ ఆన్ యువర్ పార్ట్. ఎవరైతే దేవుని పని అజాగ్రత్తగా చేస్తూ ఉంటారో బీ కేర్ఫుల్, యూ కెనాట్ సీ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. దేవుని పని అజాగ్రత్తగా చేయవారు ఎవరు కూడా జయ జీవితాన్ని చూసుకోలేరు జీవితంలో. యెహోషువ మోషే చెప్పింది ప్రతిదీ కూడా వింటూ ఉన్నాడు కాబట్టే ఇశ్రాయేలీయులు జయము పొందుకుంటూ వచ్చారు. యెహోషువ దేవుని చెప్పినట్టుగా విన్నాడు కాబట్టే దేవుడు ఆయనకి జయ జీవితాన్ని ఇస్తూ వచ్చి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒకసారి హాయి గ్రామంలో చూసినప్పుడు ఆకాను అనేటువంటి వ్యక్తి అక్కడ ఏదో చేయకూడని పని చేసి ఒకటి దాచిపెట్టుకున్నప్పుడు, చిన్న గ్రామమే, వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే 2-3 వేల మందితో మనం జయించేయచ్చు అంటారు. వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే వెళ్ళి చూసొచ్చి హాయి చాలా చిన్నదే, 2-3 వేల మందితో వెళ్ళి మనం గెలిచిపోవచ్చు, యుద్ధం గెలవచ్చు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని వచ్చేస్తారు. 2-3 వేల మంది వెళ్తారు, అందరినీ తరుముతారు.
ఈ 32 మంది చనిపోతారు కూడా అక్కడ, జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎందుకు జరిగింది యెహోషువకు అర్థం కాల. దేవుడి దగ్గర బట్టలు చింపుకుంటున్నాడు. ఈరోజు కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చిందని అడిగావా ఎప్పుడన్నా? హ్యావ్ యూ ఆస్క్డ్ గాడ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? ఎప్పుడన్నా దేవుడు నీ పాపములు నీకు చూపించాడా? ఎప్పుడన్నా దేవునికి వ్యతిరేకంగా నేను బ్రతికాను కాబట్టి ఇలాగ అయిందని తెలిసిందా? ఎప్పుడన్నా నీకు ఇలా జరిగినప్పుడు నువ్వు పాపం చేసావు కాబట్టి నీ మోకాలు పగిలి అని నీకు తెలిసిందా? ఎప్పుడన్నా నువ్వు పాపం చేసావు కాబట్టి యాక్సిడెంట్ అయిందని నీకు తెలిసిందా? ఎప్పుడన్నా నీ చెయ్యి కాళ్ళు విరిగినప్పుడు పాపం చేశాను కాబట్టి ఇరిగిందని నీకు తెలిసిందా? నువ్వు అర్థం చేసుకున్నావా? నీ కుటుంబానికి శ్రమ వచ్చినప్పుడు పాపం చేశాను కాబట్టి ఇది వచ్చిందని అర్థమైందా? తగ్గిపోయినగానే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అయ్యో శ్రమ అలాంటి వారికి. ఎన్నిసార్లు చెప్పినా లోబడకపోతే మీకు శ్రమ. ఈరోజు శ్రమలో ఉన్నటువంటి వారికి దేవుడు విడుదలను ఇవ్వటానికి జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమలో వారు దేవునికి మొర్ర పెట్టారు. దేవుడు వారి మొర్రని వారిని విడుదల ఇచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మోషే ఎందుకు పంపించబడ్డాడంటే జయ జీవితాన్ని ఇవ్వటానికి. మోషే యెహోషువను ఎందుకు బలపరిచాడంటే జయ జీవితం ఇవ్వటానికి. అలాగే ఈ యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే జయ జీవితం ఇవ్వటానికి. యేసు ప్రభు తర్వాత పౌలు ఎందుకు వచ్చాడంటే జయ జీవితం ఇవ్వడానికి. ఈరోజు నువ్వు కుటుంబంలోనికి ఎందుకు వచ్చావంటే జయ జీవితం ఇవ్వడానికి తప్ప పాడు చేయడానికి కాదు. అజ్ఞానిగా జ్ఞానం లేనటువంటి వారిగా కుటుంబంలో ఉంటే జ్ఞానంని సంపాదించుకోవటం నేర్చుకుందాం. గొర్రె పిల్ల రక్తము ద్వారా జ్ఞానం వస్తుంది. గొర్రె పిల్ల రక్తము ద్వారా శక్తిని వస్తుంది. గొర్రె పిల్ల రక్తము ద్వారా రోషము పౌరుషాలు వస్తూ ఉంటాయి. దేవుని రక్తము ద్వారా అనేక మంది ఎదుట నిలబడటానికి దేవుడు కృపనిస్తూ ఉంటాడు. రాజులను ఎదిరించే శక్తినిస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఎవడో తందానా అంటే మనం నందానా అనుకుంటూ బ్రతికేది కాదు ఆత్మీయ జీవితం. వీఆర్ ద స్పెషల్ పీపుల్ చూజన్ బై గాడ్. దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి వారం మనము. పలానా కుటుంబంలో పుట్టానని చెప్పుకొను దానికంటే దేవుని కుమారుడిగా ఉండటము గొప్ప భాగ్యము. ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ టు బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఈరోజు చాలాసార్లు మంచి స్థితిలో ఉన్న వారిని బట్టి సంఘము సంతోషిస్తుంది, కానీ ఆత్మీయంగా ఉండేటువంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దేవుడు సంతోషించడం కావాలా, కుటుంబాలు సంతోషించడం కావాలా అనేటువంటి మధ్యలో నువ్వు ఎవరిని సంతోషపెడుతూ బ్రతుకు ముందుకు తీసుకెళ్తున్నావో అది నీకే వదిలేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత మంచి దేవుడు వారి పక్షంగా ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ప్రకటన గ్రంథంలో ఆయన వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ఈరోజు ఓడిపోయిన స్థితిలో ఉంటే, ఇంకా పాపము బంధకాల్లో ఉన్నటువంటి స్థితిలో ఉంటే, రక్తము యొక్క ప్రాముఖ్యతను ఎరిగి రక్తము వలన కలిగే శక్తిని పొందుకుని పస్కా బలి పశువుగా వధించబడిన యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని చూసి, మరణ దూత ఒక గొర్రె పిల్ల రక్తాన్ని చూసి దాటి వెళ్ళిపోయింది. మరణ దూత దాటి వెళ్ళిపోయింది. సాతానుడు దాటి వెళ్ళిపోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నీ గృహంలో, నా గృహంలో యేసుక్రీస్తు రక్తము చేత ముద్రించబడిన పరిస్థితిని చూస్తే మరణ దూత దాటి వెళ్ళిపోవాల్సిందే. జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మా యొక్క రక్తము యేసు ప్రభు యొక్క రక్తం. అరే ఇవేంటి ఈ గృహాలు ప్రత్యేకంగా ఉన్నాయి? ఇవి గొర్రె పిల్ల రక్తములో ముద్రించబడినటువంటివి. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం చూస్తే వీళ్ళందరూ కూడా రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, వీరు మహాశ్రమల్లో నుండి వచ్చినవారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అని మన మాట వింటూ ఉంటాం. వీరు శ్రమ కలిగినప్పుడల్లా బట్టలు చింపుకోవాలి. యేసు ప్రభు రక్తంలో ఉతుక్కుంటూ మళ్ళీ వేసుకుంటూ ఉండేవాళ్ళు. అందుకే జకర్యా గ్రంథంలో కూడా ఆ యెహోషువ
అక్కడ కూడా భక్తుడు మనం చూస్తాం. ఆయన కూడా అక్కడ అక్కడ దేవుడి కార్యాలు మనం ఆడవారికి ప్రశస్తమైన మురికి బట్టలు ధరించి ఉన్నవాడికి తీసి ఇతనికి ప్రశస్తమైన వస్త్రంలో తొడగండి అని చూస్తూ ఉంటాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే అరే వీడందరూ కూడా మురిగ్గా ఉన్నాడు, వీడికి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించండి, ఉంగరములు తొడిగించండి, విందు చేసుకుందాం. ఇది విందు చేయాలి, ఎందుకంటే వీడు చనిపోయిన వాడు తిరిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఆయన రక్తములో కడగబడటానికి. ఈరోజు సంఘంకి వస్తున్న మీరందరూ కూడా మనమందరం కూడా దేవుని రక్తము చేత కడగబడిన స్థితిలో మందిరానికి రావడానికి ఇష్టపడుతున్నాం. కడగబడిన స్థితిలో ఉండటానికే ఇక్కడికి వస్తున్నాం. స్కూల్కి ఎందుకు వెళ్తారు చాలామంది? ప్రయోజకులు అవ్వటానికి, మంచి ఉద్యోగస్తులు అవ్వటానికి, మంచి స్థితి ఉండటానికి. సంఘానికి ఎందుకు వస్తారంటే ఊరికే రారు. మనమందరం కూడా గొర్రె పిల్ల రక్తంలో కడగబడి ఈ లోక సంబంధమైన వాటిని జయించడానికే మనం ఇక్కడికి వస్తున్నాం. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల సిలువలో రక్తం చిందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మహాశ్రమలలో నుండి మనమందరం కూడా మన యొక్క బట్టలను ఉదుక్కుని తెలుపు చేసుకోవటానికి సిలువలో ఆయన రక్తాన్ని కారుస్తూ ఉన్నాడు, నీ కోసం నా కోసం. ఈ విలువైన రక్తము నువ్వు ఎక్కడ వెల చెల్లించి కొనలేవు. కానీ ఈ మందిరములో ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన మందిరంలో అది ఉచితంగా దొరుకుతుంది. నిర్లక్ష్యం చేయకండి. నీ జయ జీవితానికి కలిగిన కారణము ఈ యొక్క రక్తమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఆత్మ సంబంధమైన ఆహారమును తినిరి, ఆత్మ సంబంధమైన పానమును తాగిరి, ఆత్మ సంబంధమైనది తాగిరి. ఆ త్రాగినటువంటిది ఆ యొక్క బండ క్రీస్తే అని చెప్తూ ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా ఆత్మ సంబంధమైనటువంటి యొక్క మందిరములో ఆత్మ సంబంధమైనవి పొందుకుని వెళ్ళటానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎవరు ఏం వేసుకొచ్చారనేది నేను చూడటానికి రాలేదు. ఇక్కడ ఎవరేంటి ఏం సంపాదించుకుని వచ్చారని చూడటానికి రాలేదు దేవుడు. ఇక్కడ మన మధ్యలో దేవుడు చూడటానికి వచ్చేది ఏంటంటే హృదయాన్ని చూడటానికి వస్తూ ఉన్నాడు. అందుకే ఆయన వాక్యం చెప్తుంది, హృదయం అనే తలుపు దగ్గరుండి నేను తట్టుచున్నాను. హృదయం అనే తలుపు దగ్గరుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను వాళ్ళ లోపలికి వస్తాను. రావడానికి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే రక్తము చేత కడిగేస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి. హీ విల్ వైప్ అవే ఆల్ అవర్ టియర్స్. ఆయన రక్తము చేత కడిగి బలపరచబడక ముందు ఆయన మనల్ని యోగ్యులుగా మార్చుకుంటాడు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చుకుంటాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చుకుంటాడు. దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేసుకుంటూ ఉంటాడు. ఆయన మన ప్రతి కన్నీటి బాష్పమును తుడిచివేస్తాడు. మన గాయములను కట్టి వేస్తాడు. మనం చెల్లించవలసిన ప్రతి వెళ్ళ చెల్లించేస్తాడు. ఆయన మంచి సమరయుడుగా నేను అన్ని చెల్లించేసి మళ్ళీ తిరిగి వస్తాను, ఇంకా ఏవైనా ఇవ్వవలసి ఉంటే అచ్చి ఉంటే నేను చెల్లిస్తానని చెప్పేటువంటి దేవుడు. అందుకే యేసుప్రభు మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన తలుపు దగ్గర తడుతూ ఉంటే వీ హ్యావ్ టు ఓపెన్ ద డోర్స్ ఇమీడియట్లీ. ద్వారాలను ఇమీడియట్గా తెరవాలి. ఎందుకంటే నీలో నుంచి ఒక విక్టోరియస్ లైఫ్ ప్రారంభించడానికి దేవుడు ప్రారంభించాలని ఆ కార్యాన్ని ఆశపడుతున్నాడు. సమూయేలు అని పిలిచాడు దేవుడు. విన్నాడు, అర్థం కాలేదు. సమూయేలు అని పిలిచాడు, విన్నాడు, అర్థం కాలేదు. సమూయేలు అని పిలిచాడు, చెప్పిన దానిని బట్టి అర్థం చేసుకున్నాడు. ఏలీ చెప్పిన దాన్ని బట్టి అవును ప్రభువా నేను ఇక్కడున్నా నీ దాసుడిని చెప్పాడు. సమూయేలుతో మాట్లాడాడు, గొప్ప ప్రవక్తగా చేసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ ప్రవక్త? దోపట దేవుడు ఆ బీజాన్ని విత్తాడు. ఎందుకు వీళ్ళు పెళ్ళయ్యాక పిల్లల్ని కన్నారు? బీజము విత్తారు. ఎందుకు ఆత్మీయంగా వీరు ఫలిస్తూ వస్తున్నారు? దేవుడు బీజాలని విత్తుతూ ఉన్నాడు. హీ సోయింగ్ ద సీడ్. ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాల్ని విత్తుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చాలాసార్లు అనేక మంది ఆత్మలు సంపాదించడానికి కలిగిన కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన బీజముల్ని విత్తుతూ ఉన్నాడు. అందుకే దేవుడు ఒక ఉపమానం చెప్తూ ఆ విత్తువాడు విత్తుకుంటూ వెళ్ళాడు. కొన్ని దారి పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని మంచి నేలన పడ్డాయి. నీవు నేను ఈరోజు దేవుడు నిన్ను బాగు చేసి మంచి నేలగా చేసుకుని మంచి ఆత్మ సంబంధమైన బీజాల్ని విత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తద్వారా నీవు ఆయన రక్తంలో కడగబడిన స్థితిలో జయ జీవితాన్ని పొందుకోవటానికి యూ కెన్ బి విక్టోరియస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని రక్తము ద్వారా
మనము జయ జీవితాన్ని పొందుకోగలుగుతాం. జయముతో ముందుకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నావా? మరణమైన, ఉపద్రవమైన, కష్టమైన, కన్నీరైన, కరువైన, పౌలు అందుకే అంటాడు, శ్రమ అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, హింస అయినా, ఉపద్రవమైన అటిది ఏదైనా నీ ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాప నేరదు. రక్తంలో కడగబడిన వారు ప్రేమతో ఉండగలుగుతారు. అంతేగాని కుటుంబంలో భార్య భర్తలు గొడవ వచ్చినగానే విడిపోదామని అనుకునే స్థితికి రాదు. యూ షుడ్ అండర్స్టాండ్, దేవుడు స్థాపించిన కుటుంబాలు విడిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కట్టిన కుటుంబాలు బ్లెస్సింగ్గా ఉంటాయి. దేవుని కట్టిన కుటుంబాల్లో అద్భుతాలు దేవుడు చేస్తూ ఉంటాడు. అందుకే యెహోవా ఇల్లు కట్టించినడలా దాన్ని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. ఈరోజు యజమానురాలకి దేవుడు ఒక నూతనమైన హృదయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ నూతనమైన హృదయంలో నువ్వు ఎన్నడూ విత్తని గొప్ప కార్యాలని దేవుడు విత్తుతూ ఉంటే నువ్వు విత్తుకోవడానికి సిద్ధంగా ఉండాలి. యూ షుడ్ బి ప్రిపేర్డ్. నీ యొక్క హృదయ భూమిని సిద్ధపరచుకోవాలి ఈ సమయంలో. ఎందుకంటే దేవుడు మంచి విత్తనాలు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నీ కుటుంబంలో పోయిన సంతోషం అంతా తిరిగి వస్తుంది. పోయిన దీవెనలన్నీ పొందుకుంటావు. చిన్ని సంచిలో పోయినటువంటి అనేక ఆశీర్వాదాలు, దీవెనలు, ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా యేసు నామములో కొట్టివేయబడతాయి సంపూర్ణంగా. ఎందుకంటే గాడ్ సేస్ యు ఆర్ గోయింగ్ టు బి విక్టోరియస్. నువ్వు జయ జీవితాన్ని పొందుకోబోతున్నావు. అందుకే ఇవన్నీ కూడా మనం రాబోయే దినాల్లో చూడబోతున్నాం. నమ్మినటువంటి వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప జయోత్సాహంతో మనం ముందుకు వెళ్ళబోతున్నాం. 2021 ఇది నార్మల్ ఇయర్గా కాదు. గాడ్ వాంట్స్ టు షెడ్ హిస్ బ్లెస్సింగ్స్, అబండెంట్ బ్లెస్సింగ్స్ని, దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మన ప్రతి కుటుంబంలో కుమ్మరించబోతున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే మనం మందిరంలో ఉన్నాం. ఇంతకుముందు చూడని గొప్ప కార్యాలు మనం చూడటానికి, గొర్రె పిల్ల రక్తంలో యథార్థముగా కడగబడిన స్థితిలో, వీరు మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు, గొర్రె పిల్ల రక్తంలో వారి బట్టలను ఉదుకుని తెలుపు చేసుకున్నటువంటి వారిగా నిన్ను గురించి దేవుడు ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాటల్లో, నీ ఒక సభ్యుడిగా, నీ ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా దేవుని మందిరంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరైతే అలాగ ఉంటారో దేవుడు మీ కొరకు దాచి ఉంచిన మేలులు గొప్పవి. యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు, గొర్రె పిల్ల రక్తం, భయభక్తులు అంటే గొర్రె పిల్ల రక్తములో కడగబడి ఉన్నటువంటి భయభక్తులు కలిగిన బిడ్డల కొరకు దేవుడు జయముతో పాటు ఆయన దాచిపెట్టిన మేలులు గొప్పగా ఉండబోతున్నాయి. జ్ఞాపకం చేసుకో. యు కెనాట్ ఇమాజిన్, ఊహించలేరు. జ్ఞాపకం చేసుకోవాలి. యు కెనాట్, మీ యొక్క అంతు చిక్కని గొప్ప ఆశీర్వాదాలు మీరు చూడబోతున్నారు. నమ్మినటువంటి వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప ఆశీర్వాదాలకి పాత్రలుగా మనం చేయబోతున్నారు. ఎన్నిసార్లు భయం వచ్చింది మన జీవితంలో, కానీ వెంటనే జయాన్ని ఇచ్చాడు దేవుడు. ఎన్నిసార్లు నలిగిపోయామో అయినా జయమునిచ్చాడు. ఎన్నిసార్లు కృంగిపోయామో దేవుడు జయమునిచ్చాడు. ఎన్నిసార్లు పడిపోయామో దేవుడు నిలబెట్టి జయమునిచ్చాడు. నమ్మదగినటువంటి వాడు నీ పక్కనే ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హానోకు 365 సంవత్సరాలు ఎందుకు నమ్మకంగా ఉన్నాడంటే, ఆయన పడిపోయినప్పుడల్లా ఆయన లేవనెత్తాడు దేవుడు. యెహోషువ ఎందుకు నమ్మకంగా ఉన్నాడంటే, మోషే చేస్తున్నటువంటి క్రియలన్నీ చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత నమ్మకంగా మోషే పట్ల ఉన్నాడో చూశాడు. ఈరోజు సంఘం పట్ల అందరూ నమ్మకంగా ఉండాలంటే, సంఘం పట్ల దేవుడు చేస్తున్న మేలులు సంఘము చూడాలి. మనం కొట్టుకోవటం, మనం మార్చుకోవటం కాదు చూడాల్సిందే. మనం ఎలాగ దీవించబడుతున్నామో దేవుడు చూడాలి. మనం ఎలాగ ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తున్నాడో మనం చూడాలి. మనం గొర్రె పిల్ల రక్తము ద్వారా ఎలాగ సంఘాన్ని ఫలాభివృద్ధి చేసుకుంటూ వెళ్ళామో సంఘం చూడాలి. లెక్కలు కట్టుకోవడానికి మనం మందిరంలో లేం, కానీ ఆత్మల భారంతో మనం ఉన్నాం ఇక్కడ. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారము మోసుకుంటున్నటువంటి సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్తూ ఉంటాడు. అందుకే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 12-13 వచనంలో,
12వ వచనంలో ఇలా రాయబడింది, శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా నిర్మూలము చేసితేనే తప్ప మీకు తోడై ఉండను అని చెప్తున్నాడు అక్కడ యెహోషువ తోటి. హాయి ఎక్కడికి? హాయి అనేటువంటి దాని మీదకి వారు వెళ్ళి ఓడిపోయి తిరిగి వచ్చినప్పుడు, మీ మధ్యలో శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా నిర్మూలము చేసితేనే తప్ప మీకు తోడై ఉండను. ఆ రోజు యెహోషువ కాలంలో అంటే ఎవడు పాపం చేశాడు తీసుకొచ్చి రాళ్ళతో కొట్టేవాళ్ళు, చంపేసేవాళ్ళు. ఈరోజు ఇక్కడ ఎవరిని కూడా, ఇప్పుడు నా కొడుకు తప్పు చేస్తే నేను వాడిని కాపాడుకోవాలని చూస్తాను, మీ కుమార్తె తప్పు చేస్తే కాపాడుకోవాలని చూస్తూ ఉంటాను. ఈరోజు యేసు ప్రభువుని, ప్రభా నీవే నా కుమారుని కుమార్తెలను క్షమించు ప్రభా. శాపగ్రస్తమైనది ఉంటే మా సంఘానికి ఓటమి వస్తుంది, శాపగ్రస్తమైనది ఉంటే మా కుటుంబానికి ఓటమి వస్తుంది, శాపగ్రస్తమైనది ఉంటే ఆత్మీయంగా మేము ఓడిపోతాము. ఆ బండ క్రీస్తులో ఉన్నటువంటి బిడ్డల ద్వారా మాత్రమే సంఘంలోనికి జయము రాబోతుంది. ఆ బండ క్రీస్తు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీస్తు అనే రక్తంలో కడగబడవలసినటువంటి వారై ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. 13వ వచనంలోనికి అక్కడికి వచ్చినప్పుడు చూస్తే, మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని చెప్తుంది. ఎందుకంటే శాపగ్రస్తమైంది ఉన్నంతకాలము శత్రువుల ఎదుట నిలబడలేరు, సాతాను ఎదుట నిలబడలేరు. వాడు మిమ్మల్ని ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటాడు. చేయండి చేయండి అని చెప్తాడు, చేశాక నువ్వు చేసావు నువ్వు పనికిరావు అని చెప్తాడు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటికి రండి. నువ్వు చేసావు పాపము, నువ్వు పనికిరావు అని చెప్పే మాటల నుంచి నువ్వెంత ఘోర పాపమైనా నేను క్షమిస్తాను, నిన్ను నిలబెడతాను, నిన్ను వాడుకుంటానని దేవుడు చెప్పగలిగిన దేవుడున్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయనే ఆత్మీయ ఆహారమై ఉంటున్నాడు, ఆత్మీయ జలమై ఉంటున్నాడు. అందుకే వారు ఆత్మ సంబంధమైన ప్రతిదీ భుజించారు, ఆత్మ సంబంధమైన ప్రతిదీ కూడా త్రాగారు. ఈరోజు మనం కూడా ఆత్మ సంబంధమైన శరీరము రక్తంలో పాలు పొందుతూ ఉండగా దేవుడు ఆ బండ క్రీస్తుని ఎరిగి దాంట్లో పాలు పొందుతాము. దేవుడు మనందరికి కూడా రాబోయే దినాల్లో వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. నువ్వు జయిస్తూ ముందుకు వెళ్ళు. నీ కుటుంబంలో నీకు గొప్ప జయముని, సంఘంలో జయము, నీ యొక్క పరిస్థితుల్లో జయము పొందుకుంటూ దేవుడికి గొప్ప సాక్షిగా ఉండు. యెహోషువకు తోడుగా ఉన్నాడు. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించుకుంటా. ఈ రక్తంలో కడగబడిన వారందరూ కూడా సంఘంలో కనబడతారు. ఎందుకంటే నేనును నా ఇంటి వారిని సంఘంలో కనబడతాం, నేనును నా ఇంటి వారు సంఘంలో పాలు పొందుతాం, నేనును నా ఇంటి వారు ప్రతి దేవుని కార్యాలు సిద్ధపడతామో ఉంటామని చెప్పుకుంటారు. అలాంటి వారు సంఘం అంతా కూడా, అలాంటి సంఘంలో కుటుంబాలుగా మనం చూడగలుగుతాం. అటు కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. ఎంత మంచి దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఎన్నోసార్లు ప్రభా మీ రక్తంలో శరీరంలో పాలు పొందాం, తెలియకుండానే ప్రభా కొన్ని మేము అధిగమించాం, కొన్ని పడిపోయాం కొన్నిసార్లు. ఈరోజు తప్పకుండా మేము నమ్ముతున్నాం ప్రభా, గొర్రెపిల్ల రక్తములో ప్రభా రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు అని చెప్తున్నావు. అపవాదిని జయించే శక్తిని మీ రక్తము ద్వారా ఉంచినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరము ప్రభా, ఈ లోకంలో ఉన్నటువంటి మేమందరం కూడా, మీ మందిరంలో ఉన్న మేమందరం కూడా ప్రభా, ఈ యొక్క పరిస్థితులన్నిటినీ, పాపాన్ని, తండ్రి అపవాది మీద జయమును పొందుకున్న వారమై ముందుకు వెళ్ళడానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం. మాలో ఉన్నటువంటి ప్రభా శాపకరమైనది మా మధ్యలో ఉంటే, శాపకరమైంది నా జీవితంలో ఉంటే, శాపకరమైంది నా కుటుంబంలో ఉంటే యేసు నామములో దాన్ని కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము, ఆత్మ సంబంధమైన పానీయము వారు పాలు పొందారు, బండలోని త్రాగారు. ఆ బండ క్రీస్తు అని చెప్పావు ప్రభా. నీకు స్తోత్రాలు. అలాంటి క్రీస్తు శరీరంలో, క్రీస్తు యొక్క రక్తంలో పాలు పొందుతూ ఉండగా బిడ్డలందరినీ సిద్ధపరచండి, మీరు మహిమ పొందండి. ఈ సమయం అంతా కూడా మీరు తోడుగా ఉండి నడిపించినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభు బలలో పాలు పొందేవారు లేచి నిలబడండి. మనం ఇక ఆరాధనలో మనం ముందుకు వెళ్దాం.
అధ్యాయం కొరింథీయులు 11 మొదటి కొరింథీ 11 అధ్యాయంలో ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించి ఉన్నారు. ఎవరు కూడా అనాలోచితంగా ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందొద్దు. వివేచన లేకుండా ఇదేదో రొట్టె ఇది ద్రాక్షరసం అన్నట్టుగా ఎవరైనా పాలు పొందాలనుకుంటే ఒక్కసారి మీ చేతిని ఆపేయండి. దేవుని దగ్గర ఒక్కసారి అడగండి, ప్రభా నాకు వివేచించే ఆలోచన దయచేయండి, వివేచించగలిగే శక్తిని దయచేయండి. మీ శరీరము మీ రక్తమని భయముతో భయభక్తులతో ప్రభా మీ శరీరంలో రక్తంలో పాలు పొందే కృపను దయచేయండి అని ప్రభు బలలో పాలు పొందడానికి నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎదుట ఒక్కసారి మన హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించుకుందాం. ఎవరు కూడా అనాలోచితంగా దాంట్లో చేయవేయొద్దు. ఇది చాలా జాగ్రత్తగా మనం చేయవలసినటువంటి కట్టడ. శాపగ్రస్తమైంది నీ ఒంట్లో పెట్టుకుని నీ శరీరంలో పెట్టుకుని చేతి వేయటానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని మన పాపం